ఇంతవరకు దేవుని సేవకులు మనకు అందించినటువంటి వాక్య భాగాన్ని బట్టి మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఎవరు చెప్పినా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచన, లేకపోతే మన మైండ్కి అలాంటి మెసేజ్ మనం పంపాలి. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అంటే ఎవరు మాట్లాడినా దేవుని మాటలు, అవి మనకు జీవాన్ని కలుగజేసేటువంటి మాటలు, మనలను బ్రతికించే మాటలు. ఇది మన దేవుని వాక్యంలో మనము గత వారంలో మనము ప్రార్థన శక్తిని బట్టి మనము తెలుసుకున్నాం. ప్రార్థన శక్తి ఎలాంటిది? మా కాళ్ళ మీద ప్రార్థన చేయడం ద్వారా, మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా, మరి ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే ఎస్తేరు గారు ప్రార్థన చేయడం ద్వారా రాజు శాసనం సైతమును మార్చగలిగినది దేవుని మాట, ప్రార్థన. ఇది మన ఒక చక్కటి మాటను చదువుకొని మనం దేవుని వాక్యం మనం తెలుసుకున్నాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుతాం. ఆ దినాలలో హిజ్కియాకు, రాజైనటువంటి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోసు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి రాజైనటువంటి ఇష్టారు బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో జ్ఞాపకం చేసుకున్నామని కన్నీళ్లు విడిచుచు. ఇక్కడ ఆగదామంటే యెహోవాను ప్రార్థింపగా అంటే ఇది అసెప్టివ్ సెంటెన్స్ లో ఆగిపోయింది. అంటే ఇంకా మధ్యలో ఉంది. ప్రార్థింపగా అంటే కంటిన్యూషన్ ఉంది. మరి ఆమోసు కుమారుడైనటువంటి యెషయా గారి ద్వారా ఆయనకు వర్తమానం వచ్చింది. వచ్చిన తర్వాత హిజ్కియా గారు వెంటనే ముఖము తన గోడ వైపు తిప్పుకొని యెహోవాకు మొరపెట్టాడు, అయ్యా నేను ఎలాంటి అన్నది. మనం కూడా ప్రార్థిద్దాం. ఈ సమయం మనమందరం కలిసి సమయంలో మోకరించి ప్రార్థించాం. మన జీవితాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, మేము ఎంతవరకు జీవించినటువంటి జీవితం ఎలాంటిదో, మా మాటలు ఎలాంటివో, మా తలంపులు ఎలాంటివో, మా క్రియలు ఎలాంటివో, మా చూపులు ఎలాంటివో, మేము ఏ విధముగా ఈ లోకంలో జీవించి ఉన్నామో, ఇంతవరకు మేము బ్రతికి ఉన్నామంటే మీ కృప చేతనే మమ్మల్ని అందరినీ మీ కృప చేత బ్రతికించారు. కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేద్దాం. నోరు తెరవండి. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా స్తోత్రాలు. హిజ్కియా ఆ దినంలో ప్రార్థన చేశాడు. ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఓ ప్రభువా మీ సన్నిధిలో మేమందరము కలిసి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, గోజాడుతున్నాము. మా జీవితమును మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, కృప చేత జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా మేము చేసినటువంటి కీడు, దోషము, అపవాది క్రియలు, అంధకార క్రియలు, మాట తలంపులు, మా ప్రవర్తన అంతటిని మీరు చూస్తున్నారు కదా ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము ఏ విధముగా జీవిస్తున్నాము, ఏ విధముగా మాట్లాడుతున్నాము, ఏ విధముగా ప్రవర్తిస్తున్నాము, ఏ విధముగా నడుచుకుంటున్నాము. అయ్యా దేవుని మందిరమునికి వచ్చినప్పుడు ఒక విధముగా, దేవుని మందిరము బయటికి వెళ్ళినప్పుడు ఒక విధముగా, మా గృహంలో
విధముగా, బయట ఒక విధముగా, ఉద్యోగంలో ఒక విధముగా, మేము తండ్రి అయినా ఇదిగో తండ్రి సొసైటీలో ఒక విధముగా జీవిస్తున్నట్లయితే ప్రభువా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఏది ఏమైనప్పటికీ ఇంతవరకు మేము బ్రతికున్నామంటే తండ్రి అది నీ కృప చేతనే. మా నాన్నని బట్టి కానీ, మా వ్యక్తిని బట్టి కానీ కేవలము ఈ కృప చేతని మమ్మల్ని బ్రతికించారు కదా. అందుకని స్తోత్రం తెలుస్తున్నాం. మధ్యాహ్న సమయం మీ మాటలు మేము తలపోసుకొని చూస్తుండగా తండ్రి మా హృదయ తలపులకు కావలేదు. అవి మేము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి పరిశుద్ధత ఎంతైతే అవసరమో ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మనం పొందడం స్తుతిగలత మీకు చెల్లిస్తాం. మమ్మల్ని తగ్గించుకుని మీ నామను మాత్రం మీకు హెచ్చిస్తూ గొప్ప చేస్తాం. యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున స్తుతించినట్టు ప్రార్థన చేస్తున్నాం. పక్షాత్తాపం ఐగుప్తు దాస్యములో ఐగుప్తు కొలిమి లాంటిదట. కొలిమి అంటే మీరు ఎవరో చూశారు కానీ ఒక బ్లోయింగ్ పైప్ బ్లోయింగ్ పెట్టి ఒక ఇంట్లో తిప్పుతుంటారు అన్నమాట. ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ తిప్పడం ద్వారా గొట్టంలో నుంచి కాలిపోయి నిప్పులన్నీ కూడా బాగా ఎర్రగా కాదు. అలా మనవారంటే మనకు పితమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు, మన ముందున్న వారే కదా. కనుక ఐగుప్తు దాస్యము నుండి కొలిమి లాంటి ఇబ్బందుల కొలిమిలో నుంచి దేవాది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశం అంటే కనాను దేశమునకు రప్పించాడు. బలవంతంగా కాదు, వారు పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె దేవాది దేవుడు వారితో కూడానే ఉంటున్నాడట. పగలు మేఘస్తంభం 12 గంటల తర్వాత 43 డిగ్రీ టెంపరేచర్ ఉంటుందండి. నేను అప్పుడు చూస్తే మాకున్నటువంటి మొబైల్ కార్లు చూస్తే అప్పుడు టెంపరేచర్ 43 డిగ్రీలు నమోదైంది. పగలు 6 గంటలకే 55 డిగ్రీలు వచ్చేస్తుంది. 55 డిగ్రీలు పగలు 6 గంటలకి సన్ రైజ్ వచ్చేటప్పటికి 54 నుంచి 56 డిగ్రీలు వచ్చేసింది. అంత భయంకరమైనటువంటిది ఎడారి. ఆ ఎడారిలో ఈ ప్రజలు ఏంటండి వారు వేసినటువంటి చెప్పులు కూడా అరిగిపోలేదట. వారు వేసినటువంటి డ్రెస్ మీద చూడండి అట్లా ఫర్గెట్ ఒక మాటతో ఐఎమ్ డీప్లీ సారీ, ఐ హ్యావ్ ఫర్గెట్ అంటే నేను ఇప్పుడే మర్చిపోయాను, నీ మాటే నేను మర్చిపోయాను. దేవుడు కూడా మనం మర్చిపోతే మనం ఎక్కడున్న వాళ్ళని, మట్టిలో ఉన్న వాళ్ళని పాతాళానికి వెళ్ళిపోవాలంటాడు. మనం ఇంకా లయమైపోవాలంటే కారణము ఆయన మన పైన చూపిస్తున్నటువంటి వాత్సల్యము. ఎందుకు లయమైపోవాలేదంటే కాదు, దేవునికి మనము అవసరము. అందుకనే మనం ఇంకా బ్రతుకున్నాం. హిజ్కియా గారికి మరణినప్పటికీ మరలా దేవుని యొద్ద నుంచి ఆయనకు వర్తమానం వచ్చి, యెషయా గారు మరలా మీరు తిరిగి హిజ్కియా దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గరికి శాసనము వ్రాయబడినటువంటి శాసనము మార్చేశాడు. ఆయన చేసేటువంటి కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేశాడో, అయ్యా నా ప్రవర్తన జ్ఞాపకం చేసుకోను ప్రభువా, 15 సంవత్సరములు ఆయనకు ఆయుష్ను పొడిగించాలని సెలవిమ్ము, నేను యెహోవా సెలవిస్తున్నాడని చెప్పమని మరలా వర్తమానం పట్టాడు. కృపతో జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు ఆయన. దీపం ఉండగానే ఇల్లును చక్క పెట్టుకోవాలన్న ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ సామెత. ద మేక్ హే వై ద సన్ షైన్స్ అంటే దీపం ఉండగానే, సన్ షైన్స్ అంటే వెలుగు ఉండగానే. ద మేక్ హే వై ద సన్ షైన్స్, దాని తెలుగులో దీపము ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగా. ఇల్లు అంటే ఒంగోలులో ఒక ఇల్లు, లేకపోతే పుదిలో ఒక ఇల్లు, ఇంకొక చెరుపతిలో 4 ఇల్లు కాదండి. ఉండటం మాట్లాడే మాటలు, మనం చేసేటువంటి థింకింగ్ ఆలోచన, మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఏంటండి, మనం నడిచేటువంటి నడత,
ఇదంతా కూడా చక్కబెట్టుకోవాలి. ఆయనకి ఏం జరిగిందో కానీ యేసు దేవదేవుడు ఆయన జ్ఞాపకం చేసుకొని వెంటనే ఆయన ప్రవర్తనను ఒక క్షణంలో సెల్ఫ్ టెస్ట్, అంటే మనకు మనమే పరీక్ష చేసుకోవాల్సిన మార్గం. అయ్యా మా ప్రవర్తన అనేటువంటి ఎలాంటిదో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఇంతవరకు బ్రతికించారు కదా అని మరి మనము ప్రార్థన చేయవలసిన. మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు కదా. ఏమిటి అంటే దీపము అనగా ఏమిటి అంటే మహాజ్ఞానైనటువంటి సాల్మన్ రాజు గారు సామెతల గ్రంథంలో ఒక మాట మనకు తెలియజేస్తున్నారు. 20 అంతరంగముల అన్నిటినీ శోధిస్తుంది. ఇక్కడ చాలండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నిటినీ, ఒక అంతరంగం కాదండి, కేఎస్ పాల్ గారి యొక్క అంతరంగమే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి వారి అంతరంగం అంతటిని, ఈ చీమకుర్తి నగరంలో ఏంటండి ఉన్నటువంటి వారు అందరి యొక్క అంతరంగములను, లేకపోతే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వారి అంతరంగముల అన్నిటినీ, ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా అప్రాక్సిమేట్లీ 850 కోట్ల జనం యొక్క అంతరంగములను పరిశీలించేటువంటిది యెహోవా ఆత్మ మాత్రమే. ఇటీవల జనాభా సెన్సస్ చూస్తే 780 కోట్ల జనం ఉన్నారంట. ఎక్కడండి? త్రూ ద వరల్డ్లో ఉన్నటువంటి జనాభా. ఇటీవల నేను వార్తలైన 780 అప్రాక్సిమేట్లీ 800 కోట్లు. ఇంతమంది జనం ఉన్నారు. వీరి అంతరంగం, వారి హృదయంలో ఏమి దాగి ఉన్నదో, ఏమి ఆలోచిస్తున్నారో, ఏమి నడుస్తున్నారో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఏ విధంగా వారు మరి నడవాలనుకుంటున్నారో, వారు ఏమి పని చేస్తున్నారో, ఏ విధంగా చూస్తున్నారో, వీటన్నిటినీ పరిశీలించేటువంటిది దేవుని ఆత్మ అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. యెహోవా పెట్టిన దీపము నరుని ఆత్మ, అది అంతరంగముల అన్నిటిని. ఒక్కరే అంటున్నారండి, ఈ చేకుల్లో ఉన్నటువంటి వారిని మాత్రమే, లేకపోతే ఎస్పెషలీ మన ఎన్ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి మరి రామరెడ్డి గారి కాంప్లెక్స్ లో ఈ చర్చిలో ఉన్నటువంటి వారు, ఎంఎఫ్ చర్చిలో ఉన్న వారిని అంటున్నాడా? కాదు, అంతరంగములు అన్నిటినీ ఏంటండి పరిశోధిస్తున్నది. ఎంత గొప్ప దేవుని ఎంత నుంచి మనం తప్పించుకోగలమా? ఎవరు తప్పించుకోలేరు అనుకుంటున్నారు చాలా మంది. దేవుని ఎంత నుంచి తప్పించుకుంటావా అని. అందుకని తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, రాజు అయినా అధికారిని అయినా తప్పించుకుందువా. నీవు రాజుడైనా అధికారినైనా తప్పించుకుందువా. ఆదాము తప్పించుకొనెనా, ఆసాను తప్పించుకొనెనా, ఆదాము తప్పించుకొనెనా, ఆదాము తప్పించుకోలేదు, ఆసాను తప్పించుకొనెనా, ఆసాను రాజుగా తప్పించుకోలేకపోయాడు. అమలియా తప్పిరాలు ఆత్మను మోసము చేసి అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో హల్లెలూయా తప్పిరాలు ఆత్మను మోసము చేసి తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, రాజులైనా అధికారులైనా తప్పించుకుందువా. రాజులైనా అధికారులైనా తప్పించుకుందువా. ఆదాము కూడా తప్పించుకోలేకపోయాడు. సౌలు రాజు తప్పించుకోలేకపోయాడు.
ఆయనకు చెప్పినటువంటి పనిని, అప్పగించిన పనిని విడిచిపెట్టి ఆయన చేయకూడని పనిని దేవునికి బలి అర్పించవలసినటువంటి పని, దేవుని సేవకుడి పని, అది సమయాలు గారు చేయాలి. అయ్యా మీరు వచ్చే సమయానికి ఆలస్యమైపోతుందని నేనే చేశాను అన్నాడు. అయితే నీవు రాజుగా ఉండడానికి అధికారం నీకు లేదు, దేవుడు నీ అధికారంలో తీసిపడేస్తున్నాడని దేవుడు సెలవిచ్చాడు. దేవుడి పక్షపాతి కాదు. ప్రతి జనములలో అపొస్తలుల కార్యములు 10:35 ఆయన పక్షపాతి కాదు అంటే ఆమేనని చెప్పాలి. హల్లెలూయా అంటే ఈ పాల్గారు ఏదన్నా మనం అంటారని చాలా మంది ఆగిపోతున్నారు. ఒకటే దగ్గర హల్లెలూయా అని రాయబడింది. 19 హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుడి అని. ప్రభువుని స్తుతించంటే పాస్టర్ గారు హల్లెలూయా అంటే మీరందరూ కలుసుకొని హల్లెలూయా అనకూడదు, ఆమేన్ అన్నారు. దేవుని మహిమ కలుగును గాక అంటే ఆమేన్ అవును గాక, అంతే కదండి. అదే జరుగు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉన్నదో హిజ్కియా గారితో చదివించినటువంటి మాట ఇప్పుడు మనందరినీ అడుగుతున్నాడు ఆయన, ఈ ప్రవర్తన ఎలా ఉన్నది. అందుకని అంటున్నాడు, ద మేక్ ఏ వైట్ సన్ షైన్స్ అని చెప్తున్నాడు కదా. అంటే దీపం ఉండగానే నీ ఇల్లును చక్కబెట్టుకో అని చెప్తున్నాడు. మనతో కూడాడు. కాబట్టి దేవుని వాక్యం లేదు. అలా వెళ్తాం. నా వాయిస్ చాలా తక్కువగా ఉంటుంది, ఇలా కూడా ఎక్కువగా మాట్లాడవలసి వస్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ పరిశీలిస్తాను. విశ్వాసులకు మహాదిరిగా ఉండము. చాలండి ఇక్కడ అర్థం. దేనిలో అంటే మొట్టమొదటిగా మన మాటలో అనేక సార్లు మనం వాగ్దానం చేస్తుంటాము, మాట చెప్తుంటాం కానీ మాట తప్పిపోతుంటాం. ఎందుకంటే మానవుల యొక్క నైజమే అది. ద ఎవ్రీ ఈజ్ హ్యూమన్. మన యొక్క నైజం ఏంటంటే, మనుషుల యొక్క నైజము అంటే సహజమైనటువంటి గుణం, న్యాచురల్ అన్నమాట. మనలో ఉన్నటువంటి సహజమైన గుణం ఏంటంటే పొరపాటు చేయటమే. మాట కూడా తప్పిపోతుంటాం. అనేక సార్లు మనం మాట తప్పిపోతుంటాం. కానీ దేవాది దేవుడు మాట ఇచ్చినటువంటి వాడు మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను. చూడండి, ప్రవర్తనలో మొట్టమొదటిగా మాట. మన మాట నిజము, అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కానీ కొంతమంది అమ్మతోడు, అబ్బతోడు, ఆ తర్వాత దేవునితోడు, బైబిల్ తోడు అంటుంటారు కదా. మతేశ్వార్తలో చెప్పండి, ఒట్టు పెట్టుకోకూడదు. భూమిని ఆకాశం సజెక్టివంటి దేవుని సన్నిధిలోనే ఉన్నావు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒట్టు పెట్టుకోకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. వారితోడు వీరితోడు అని నువ్వు ఒట్టు పెట్టుకోకూడదు. మన మాటలను రెండవది యాక్టివిటీస్ అంటే ప్రవర్తన. మనం చేసే నడిచేటువంటి నడవడిక, మన యాటిట్యూడ్, మన యాక్టివిటీస్, మనం చేసేటువంటి పనులు, ఆలోచనలు, తలంపులు, క్రియలు, ఇవన్నీ కూడా ఎక్కడుంటున్నాం మనం? ప్రేమ చూపిస్తున్నామా? దేవుని ప్రేమ చూపించాలి. అది దేవాది దేవుడైన యేసు ప్రభు శిలువలో మన కొరకు చూపించినటువంటి ప్రేమ. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమును మన కొరకు పడవలో పెట్టేంతగా ఆయన ప్రేమ చూపించాడు. అలా ప్రేమ చూపించినటువంటి వారు ఈ భూ ప్రపంచంలో ఇక మీదట ఎవరు కూడా రావారు, ఇంతవరకు ఎవరు కూడా లేరు అని దేవుని వాక్యం చదివిస్తుంది. అంత ప్రేమను చూపించలేకపోయినా కనీసం మన రక్త సంబంధికులను, బంధుమిత్రులను, పక్క వారిని, ఇరుగు పొరుగు వారిని ప్రేమించే విధంగా. ఎవరైనా ఎప్పుడైనా చూశారండి సాతాన్ని? చూశారా? ఎవరు చాలా తెలుగుగా ఉంటున్నారు. చూశాము అని అంటే ఎక్కడ చూశారు అని ప్రశ్న వేస్తారు. పవన్ గారు చూడలేదంటే పోతుంది కదా, ఎవరు ఎత్తలేదు కాబట్టి నేను కూడా ఎత్తలేదు అంతే కదండి. సాధారణుడు ఎక్కడో లేడు, ఎక్కడే.
మనం నవ్వుతూ ఉన్నామంటే అది దేవుని రూపం. ఒక్కసారి మనం ఎవరిపైనా తగు వేసుకున్నప్పుడు, ఎవరిపైనా తగాదా పెట్టుకున్నప్పుడు, కొట్లాడినప్పుడు మన ముఖము వికారం అయిపోతుంది. అప్పుడు మన మన ఫోటోని మనం ఒక అర్థంలో చూసామనుకోండి, అదేనండి సాతాను. మీరు ఇప్పుడే పాల్గారు నన్ను లోపల మనిషిని బయటికి తీయవద్దు, ఒకవేళ నన్ను లోపల మనిషిని బయటికి తీస్తే నేను మనిషిని కాదు అన్నీ చాలాసార్లు అంటుంటారు కదండి మనతోటి. అప్పుడు మన కోపం వచ్చినప్పుడు మన ప్రతిబింబాన్ని, మన ముఖాన్ని అర్థంలో చూసుకోండి, అరే సాతాను ఎక్కడో లేడు, వాడు మన దగ్గరే ఉన్నాడు, మనకు కోపమును కలిగించేవాడు, మనలో నుంచేవాడు మనల్ని పాపం చేస్తారన్నమాట. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మొట్టమొదటిగా దేని విషయంలో మనము ప్రవర్తనను, అంటే మొట్టమొదటిగా మన మాటలలో దేవుని మహిమ కాసేవారిగా ఉండాలి. ఈ ఎఫెసీ రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడుతున్నాడు, కోపపడుని కానీ ఏంటండి పాపము చేయబడి. నీ కోపము నిలిచిపోకూడదు. నా ప్రశ్న మాకు వివాహమై దాదాపుగా 26 సంవత్సరాలు అయింది. ఏ దినమైనా కూడా కానీ మేమిద్దరము, మా భార్య నేను తగులాడుకొని కానీ కొట్లాడుకొని కానీ నేను ఆమె ఒక చిన్న మాట కూడా మాట్లాడాను. నా పిలుస్తుంటారా, ఎందుకంటే నేను గీత మంత్రం చెప్పలేదు, కానీ అంతకు వరకు నేను ఎవరితో మాట్లాడేవాడిని కానీ యేసుప్రభు నమ్మకం ఉంది. ఎవరైనా నా జోలికి వస్తే ఫస్ట్ పోయి వాడిని కొట్టి మాట్లాడేవాడిని. ఏదైనా బాబు నువ్వు 5 అడుగులు పొట్టోడివి, నువ్వు ఎలా కొడతావంటే నాకు తెలియదు. కోపం వచ్చిందనుకోండి, నేను కొట్టాననుకోండి, వాడు గిర్రం తిరిగి కింద పడిపోవాల్సిందే. వాడు ఎంత పెద్ద 7 అడుగులు వాడైనా వాడే, కానీ నాకే తెలియదు అలాంటి కోపం. పులివెందులో ఒకసారి నేను చదువుతున్నప్పుడు, పాలిటెక్నిక్ చదువుతున్నాను, మైనింగ్ చదువుతుంటే ఒక అబ్బాయి నన్ను రోజు మైనింగ్ వాళ్ళండి గదిలోకి దిగుతారు, ఆ రూఫ్ కూలిపోతుంది, అందరూ చనిపోతారండి రోజు అనేవాడు అదే మాట్లాడు. అంటే బాబు మేమే కదయ్యా, మీరు కూడా చనిపోతారు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చనిపోవాల్సిందే, నేను అలా అనవద్దు అంటే మాత్రం మంచిది కాదని వాడికి 2 సార్లు వార్నింగ్ ఇచ్చాను. 10 రోజులు చెప్పానండి. గచ్చ పొదలు మీరు చూసారు లేదో, వాటిని పుచ్చుకొని వెళ్ళిపోయాడు చెట్లేకి. పక్కన పల్లెటూరికి పోయి ఒక కత్తి తీసుకుని వచ్చి ఆ చెట్టు అంతా పెట్టి వాడిని బయటికి లాగాం. అంటే కోపం వస్తే మన లోపలటువంటి మనిషి అంతా దుర్మార్గుడిగా ఉంటాడు. అంటే ఇప్పుడు లేదులేండి, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం చనిపోయినటువంటి వాళ్ళం కదా, ఎవరిని కూడా నేను ఎలాంటి మాట్లాడుతున్నాను, ఒకేసారి ఒకరినే కొట్టాను. కాబట్టి నేను గొప్పవాళ్ళని చెప్పలేదు. కోపం వస్తే మనం కూడా, మనకు కోపం వచ్చిందనుకోండి, మనకు ఎప్పుడు కూడా మనం ఇటన్నింటినీ జయించాలంటే మనం బాగా నవ్వేటప్పుడు మన ఫోటో ఒకటి తీసుకొని, మనకి ఎక్కువ కోపం వస్తుంది అనుకోండి, బాగా నవ్వేటప్పుడు ఒక ఫోటో, మంచి ఫోటో తీసుకొని పెద్ద ప్రేమ కట్టి మీరు పండుకునే దగ్గర కొంచెం ప్రతిరోజు చూసే దగ్గర చూసి పెట్టారనుకోండి, మీకు కోపమే రాదు. కోపాన్ని జయించాలి. ఎంతమంది కోపపడేవారు ఉన్నారు నా ప్రియసోదరులారా. కోపపడి కానీ పాపం చేయాలి. మొట్టమొదటి మనమందరం కూడా అన్ని విషయాలు తగ్గిపోతున్నాము. ముఖ్యంగా 3 విషయాల్లో మనము జాగ్రత్తగా మనం కాపాడుకోవాలంటున్నాడు. చక్క పెట్టుకోవాలి మన ప్రవర్తన. మొట్టమొదటిగా మనము మాటలలోను, రెండవది ప్రవర్తనలోను, మూడవది ప్రేమలోను, తర్వాత విశ్వాసములోను. ఏంటండి విశ్వాసం కాపాడుకోకూడదు. కాపాడుకోకుండా మనము ఎలా ఉంటాము? మనం కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం కాపాడుకోకూడదని ఆలోచన ఎవరిది? సాతాను. వాడు మన విశ్వాసం నుంచి దొరికిపోవాలి. ఎక్కడైనా వీడిని విశ్వాసం నుంచి తప్పించాలి అని అనుకుంటూ ఉంటాడు. మనం వెంటనే ఉంటాడు కోపం తెప్పించి. కాబట్టి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు మరి మీరు గట్టిగా మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి, కోపాన్ని తగ్గిస్తాడు. అలాంటి ధన్యత మహిమను విడచి భూమిపై ప్రభా కృపాక్షేమమును మాతో నడిపించిన యేసునామమున బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం వినేటప్పుడు హృదయాన్ని పరిష్కరణ చేసుకోవాలి. ఈ పాపం నాలో ఉంది, ఈ చెడు నాలో ఉంది కదా, నేను ఎలాగ దేవుని రాజ్యానికి వెళ్ళగానో పరీక్ష చేసుకొని ఆయన సన్నిధిలో మనం జీవిస్తాం. మరి దేవుని సన్నిధిలో దేవుడు చెప్పడానికి సరళం లేదు, కానీ
16 నుండి మన సహోదరుడు పేరు నాతో ఉద్యోగం చేసిన మన యొక్క మరి ఆరు జ్ఞాపకాల కోరిక జ్ఞాపకం చేసుకునే రోజు వరకు మనం 16 నుండి 16 ఈ కార్యాలయం ఒక మాట జ్ఞాపకం చేస్తే మళ్ళా లోకస్ వార్త 11వ అధ్యాయము ఇప్పుడు 2 మాటలు ఒక కథలో మనం చూస్తున్నాం. మన పేరు రూపం 11వ అధ్యాయం తీసుకెళ్ళాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుక్కపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అన్న పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరడు గాని పొట్టివాడైన తన జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానియుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి తెచ్చుకొనెను. మనం చదువుకున్న ఈ వృత్తాంతం జక్కయ్య అనేటువంటి ఒక ధనవంతుడిని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయన ఏ ఉద్యోగం? పన్ను వసూలు చేసేటువంటి ఉద్యోగం. 10 రూపాయలు ఉన్నటువంటి పన్ను 20 రూపాయలు తీసుకునేటువంటి ధనవంతుడిగా పేరు వచ్చాడు. అయితే ఈయనకి ధనం ఉంది, మనకు కూడా ధనం ఉంది. ప్రభు ఇచ్చినటువంటి ధనం ఉందనుకో. నెమ్మది ఉందా? ధనం ఉంటే నెమ్మది ఉంటుందా? ఉండదు. 1,00,000 కోట్లు సంపాదించిన వాడికి కూడా నెమ్మది ఉండదు. నెమ్మది ఉండాలంటే దేవుని వాక్యంలో యోగ గ్రంథంలో ఉంది. ఆయనతో సహవాసం చేసినట్లయితే నీకు నెమ్మదిగా ఉంటుంది. మానవుడికి నెమ్మది లేదు దినాల్లో. ఎంత డబ్బు ఉన్నా, పరుగుబడి ఉన్నా, నాకు 4 కొడుకులు ఉన్నారు. నిన్న మోటార్ సైకిల్ మీద వస్తా అనమాట. ఎందుకంటే ఈ దెబ్బతండి ఇక్కడ మా కమ్మోళ్ళు అందరూ పట్టుకున్నాను డ్రైవ్ చేసి, ఇక నువ్వు మోటార్ సైకిల్ కానీ పోయే వచ్చి మొత్తం చచ్చిపోతావు అన్నా. నా టీవీఎస్ గోల పడేశాను. అసలు మొన్న రాత్రే కాలంలో పడాల్సి వస్తుంది. ఆరోగ్యంగా లేదు. డబ్బుకి ఆరోగ్యం ఉంటుందా? ఉండదు. జక్కయ్యకి ధనం ఉంది కానీ నెమ్మది లేదు. యేసు ఎవరో చూడాలని ఆశ వచ్చేసింది ఆయన. మనకి మీ ఇక్కడ కూర్చున్న వారు అందుకే ఎవరు చూడాలని వచ్చారు నాకు తెలియదు. యేసు ఎవరో అని చూడవారేమో. దావీదు గారు గొప్పవాడు. దావీదు సామ్రాజ్యాన్ని కట్టాడు. రాజుగా, ఇశ్రాయేలు ప్రజలు రాజుగా ఉన్నాడు. కానీ అతన్ని కూడా నెమ్మది లేదు. ఆయనతో సహవాసం చేసినట్లయితే నీకు సమాధానం పడుతుంది. అలాగే చేసినట్లయితే నీకు మేలు కలుగునని దేవుడు వాక్యం ఉన్నాయి. ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంతమంది బిడ్డలు ఉన్నా, ఎంత రాజ్యం సంపాదించినా మాత్రం యేసు లేని జీవితం వస్తుంది. యేసు ఎవరో ఏం చూడబోయారు. ఎందుకు? ఆయన చేసిన యేసుతో చూశాడు నెమ్మది. మరి నువ్వు యేసుని చూడాలని ఆశ ఉంటుంది. ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. ఆయన నిన్ను నన్ను కాపాడగలిగిన శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు ఆయన. కనుక త్వరగా నువ్వు ఎప్పుడూ రావాల్సిన వాడు నా రాజ్యానికి. దగ్గర త్వరగా లేవు నీ ఇంట్లో ఉండవలసిందని నేను చెప్తున్నాను. ఎవరైతే యేసు ఉదయంలో ఉంటారో, ఎవరైతే యేసు చేర్చుకుంటారో వారు ధనవంతులు, బలవంతులు, భాగ్యవంతులుగా ఉండడానికి శక్తిగా దేవుడు తన వాక్యాన్ని జీవించడం దాకా ప్రభు చెప్పుకొచ్చే వచ్చేవారు వాక్యాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నారు. నా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము బలారాధన తర్వాత 16 తర్వాత కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనములో బలారాధనలో ఇవ్వాల్సినటువంటి దేవుడిని మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువులను పొందితిని. ప్రభు అయిన యేసు ఆ, తాను అప్పగింపబడ్డ రాత్రి తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకే మీ నా కొరకే నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చెయ్యని చెప్పాను. చూడండి, ప్రభు యొక్క ప్రేమ మన పట్ల చాలా గొప్పది. తన శరీరాన్ని మనకి సమర్పించాడు భూలోకములు. ఆ సిలువేసినప్పుడు కొండ తీసుకొని కొడుతూ ఉంటే ఆ కొండ ఆ శరీరాన్ని చుట్టుకొని ఖండంతో కూడా వచ్చి బయటకు వచ్చేది. ఘోరమైనటువంటి మరణం పొందినాడు ఆయన పొందినటువంటి దెబ్బలు, ఆయన పొందినటువంటి బాధలు ప్రపంచంలో ఎవరూ లేరు. ఆ మరణాన్ని తీసుకొని కొట్టినప్పుడు తన శరీరం చుట్టుకొని వచ్చి ఇటు లాగినప్పుడు ఆ ఖండలు కూడా బయటకు వచ్చేసినాయి. రక్తమంతా కాకపోయింది. ఎందుకు? మనం అందరం చెడిపోయినటువంటి వారు. మన మనసు చెడిపోయింది, మన తలపు చెడిపోయినవి, మన అంతరంగం చెడిపోయింది. ఏమండి, దానిలో మంచి అంటూ ఏమీ లేదు. అలాంటి బాగు చేయడానికి తను ఎవరి రక్తములు కాల్చి ప్రాణం పెట్టేటటువంటి దేవుడు ఆయన శిలువ వైపు చూస్తే నువ్వు ఎన్నటూ పాపం చేయలేడు. దేవుని మూలంలో పుట్టిన వాడిని ఆయన భోజనం నిల్చుడు కనుక ఆయన పాపం చేయడం చేయగలడని కూడా దేవుడు వాక్యము. శిలువలో బలైనటువంటి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాలంలో. నీతో ఉంటాడు. ఆయన భయంకరమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. యుగయుగం ఉండే స్థలానికి మనం వెళ్ళబోతున్నాం. అక్కడ 1.6 కోట్ల దూతల యొక్క మహిమ ఉంటుంది. అక్కడ పరిశుద్ధమైన జీవితం జీవించిన వారే ఉంటారు. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యము. బైబిల్లో దానియేలు గ్రంథంలో ఆ రాజుల కాలంలో పరలోక ముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను, దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెప్తుందని కూడా బైబిల్లో ఆ రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యము. దానికి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు. నా ఇంతకు రండి, నా దగ్గర మీకు చాలా ఉన్నది. నా దగ్గర నాకు దీనత ఉంది, పరిశుద్ధత ఉంది. యేసు ప్రభువు సర్వశక్తివంతమైనటువంటి సన్నిధి ఉన్నది. ఆయన అప్పగప్పుడు రాత్రి యొక్క రక్షణ ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తన శరీరాన్ని విరిచి ప్రారంభించినాడు. కనుక మనము శరీరాన్ని జరగబోతున్నాం.